హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యుఎస్ టీవీ నేను కావేరి. సో లోవర్ ట్యాంక్ బండ్ లోని డిబిఆర్ అనే ఆ ప్లేస్ లో మొన్న అంటే ఒక 6 months బ్యాక్ అయితే ఒక ఒక అమ్మాయిని అక్కడ మరి ఏం చేసి చంపేసినారో, అసలు ఆ అమ్మాయి ఎవరు ఎక్కడి నుండి వచ్చిందో కూడా అసలు ఏమీ తెలియదు. లైక్ ఆ అమ్మాయి ఫేస్ కూడా ఇంకా ఐడెంటిఫై చేసే సిచ్యువేషన్ లేదు. సో ఒక 6 months బ్యాక్ అయితే ఒక అమ్మాయిని అక్కడ హత్య చేసి చంపేసినట్టు అయితే మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో 6 months బ్యాక్ జరిగిన ఈ ఇన్సిడెంట్ నిన్న ఆ డెడ్ బాడీని అక్కడ ఉన్న అంటే మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ స్మెల్ వస్తుంది అని చెప్పి అక్కడ వెళ్ళి చూడడం అయితే జరిగింది. సో అక్కడ వెళ్ళి చూసిన తర్వాత అక్కడ మొత్తం టోటల్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అయితే అది ఫీమేల్, అదొక లేడీ డెడ్ బాడీ అని అయితే అదొకటైతే కన్ఫర్మ్ చేసినారు. సో అప్పటి వరకు అంటే ఇప్పుడు ఫారెన్సిక్ వాళ్ళు అయితే వచ్చి అక్కడ బాడీని చూసేంత వరకు అయితే పోలీసులు అక్కడికి వెళ్ళి అసలు బాడీని ఎవరు టచ్ చేయొద్దు, అక్కడికి వెళ్ళి అసలు ఏం చేసే ప్రయత్నం కూడా చేయొద్దు అని అయితే పోలీస్ వాళ్ళు అక్కడ ఉన్న జనాలకైతే చెప్పడం జరిగింది. సో అక్కడ అసలు ఏం జరిగింది, అమ్మాయిని హత్య చేసి అయితే చంపేసినారు. ఒక 6 months బ్యాక్ జరిగిన ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు నిన్న బయటకు వచ్చింది. అంటే 6 months నుండి అసలు ఆ ప్లేస్ లో ఎవరు లేరా? 6 months నుండి అసలు అక్కడ వెళ్ళి చూసిన వాళ్ళు అసలు పట్టించుకునే వారు ఎవరు లేరు. అంటే పోలీసులు అక్కడికి వెళ్ళి రౌండింగ్స్ అవన్నిటికి వెళ్ళినా కానీ అక్కడ ఈ డెడ్ బాడీని ఎందుకు ఎవరు చూడలేకపోయినారు? ఒక 6 months అంటే నియర్లీ ఇన్ని రోజుల నుండి అసలు ఏ పోలీస్ వాళ్ళు అక్కడికి వెళ్ళి చూడలేరు చేయలేరు. అంటే అసలు ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి మొహం తెలియదు, ఇంకా అమ్మాయి ఎక్కడ ఆమె అసలు ఏది కూడా తెలియదు. సో ఇప్పుడు పోలీసు వాళ్ళు అయితే ఒక్కటే చెప్పినారు, ఏంటంటే ఫారెన్సిక్ వాళ్ళు వచ్చి అక్కడ మొత్తం టెస్ట్ చేసి ఆ బాడీ ఎవరు, అసలు అమ్మాయి ఎవరు, ఎక్కడికి సంబంధించిన ఆమె మొత్తం అవన్నీ చూసేంత వరకు అయితే ఎవ్వరు కూడా వెళ్ళి అక్కడ చూసే ప్రయత్నం అయితే చేయొద్దని అయితే చెప్పడం జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే అసలు ఈ దేశంలో ఎన్ని జరుగుతున్నా కానీ ఒక పోలీస్ లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు ఒక స్ట్రిక్ట్ గా ఏదో ఒకటైతే నిర్ణయం తీసుకొని స్ట్రాంగ్ గా ఒక అమ్మాయికి సేఫ్టీ గురించి అయితే ఏం చేయలేకపోతున్నారు. ఇంకా ఎన్ని జరుగుతున్నాయి ఇలాంటివి, ఎన్ని జరిగినా కానీ అసలు స్ట్రాంగ్ గా ఒక అరే ఇన్ని జరుగుతున్నాయి కదా ఏదో ఒకటి స్ట్రాంగ్ గా చేసి ఆపేద్దామని అయితే గవర్నమెంట్ మాత్రం ఒక డెసిషన్ కి అయితే వస్తలేదు. మరి ఇలాంటివి ఇంకెన్ని జరుగుతాయో, అంటే అసలు చూస్తుంటేనే అసలు భయంగా ఉంది. ఈ జనరేషన్ లో అసలు అమ్మాయిలకు అసలు సేఫ్టీ అనేది లేదా? గుడిలోకి వెళ్ళినా అలాంటి హత్యలే. అసలు ఆ అమ్మాయి ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అయితే ఆమె అసలు ఎక్కడ ఆమె కూడా తెలీదు మనకి. ఆ అమ్మాయిని తీసుకొచ్చి అసలు రేప్ జరిగిందా ఏం జరిగింది అనేది మనకు అసలు ఒక ఇన్ఫర్మేషన్ కూడా తెలీదు. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అయితే అమ్మాయి అనేది ఒక్క విషయం తెలిసింది. సో ఆ అమ్మాయిని మరి ఆమె ఎక్కడ, ఆమె అసలు వాట్ ఈస్ వాట్ అనేది మాత్రం ఇంకా ఫారెన్సిక్ వాళ్ళు వచ్చిన తర్వాతనే ఇది మొత్తం మనకు ఒక కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. 6 months బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ నిన్న బయటపడ్డది. అది కూడా ఎందుకు బయటపడాల్సి వచ్చింది అంటే ఏదో స్మెల్ రావడం వల్ల అక్కడికి వెళ్ళి చూసినారు జనాలు. సో దాని వల్ల పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి చూసినారు అని చెప్పి అయితే అది ఒక్కటే తెలుసు. ఇంకా నెక్స్ట్ వాట్ ఈస్ వాట్ అనేది అయితే ఫారెన్సిక్ వాళ్ళు వచ్చి అక్కడ మొత్తం చెక్ చేసిన తర్వాతనే మనకి అస్సలైన నిజం ఏందో అప్పుడు తెలుస్తుంది. మరి అక్కడ రేప్ జరిగిందా, అమ్మాయిని తీసుకొచ్చి మరి బలవంతం చేసి ఏం జరిగింది అనేది మనకి ఇంకేమీది కూడా తెలియదు. సో ఇంకా గవర్నమెంట్ కి మాత్రం నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను, అసలు ఈ దునియాలో ఇన్ని అవుతున్నాయి కానీ ఒక స్ట్రిక్ట్ గా ఏదో ఒకటి అంటే గట్టిగా ఏదో ఒకటి చేసి ఇట్లా అమ్మాయిలకి అవేర్నెస్ గురించి, అమ్మాయిల సేఫ్టీ గురించి అయితే ఏమీ కూడా ఇంకా డెసిషన్ తీసుకుంటలేరు. ఇప్పుడు రీసెంట్ గా చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్న ఇన్సిడెంట్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఈ అఘోరి అలియా శ్రీనివాస్, ఈయన ఎంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేసినాడు. ఇట్లా చేసిన తర్వాత ఈవెన్ ఆయనకైతే ఈ రోజు ఒక ఫుల్ స్టాప్ అనేది అయితే వచ్చింది. సో ఇప్పుడు ఇట్లనే అమ్మాయిలకు అసలు సేఫ్టీ అనేది లేకుండా పోతుంది. మరి నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడే ఇట్లుంటే ఇంకా మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ కి అసలు ఏముందో, అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయో అనేది అసలు ప్రతి ఒక్కరికి చూసిన వాళ్ళకు కూడా చాలా భయంకరమైన సిచ్యువేషన్ ఇది. సో ఇప్పుడు ఈ మ్యాటర్ లో అయితే ఫారెన్సిక్ వాళ్ళు వచ్చి ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ కూడా మీకు దీని గురించి ఒక కన్ఫర్మేషన్ వీడియో అయితే చేసి పెడతాను గైస్. థ్యాంక్ యూ.